వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరోనా నివారణకు ప్రజలు ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తున్నారు. నల్గొండ జిల్లాలో కరోనా వైరస్ రోజురోజుకు తగ్గుముఖం పడుతుందన్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి. నిరుపేదల ఆకలి తీర్చేందుకు దాతలు ముందుకు రావాలి. తొర్రూరులో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కరోనా వ్యాధిపై ప్రజలకు అవగాహన పెంచేందుకు కృషి చేస్తున్న పోలీసులు. సదాశివపేటలో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టిన డీఎస్పీ శ్రీధర్ రెడ్డి. డీటెయిల్స్ చూస్తే నల్గొండ జిల్లా దేవరకొండలో టీఆర్ఎస్ పార్టీ 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్వి ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్లో రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరోనా రోజురోజుకు తగ్గుముఖం పడుతుందని, లాక్డౌన్ విధించినప్పటి నుండి ప్రజలందరూ లాక్డౌన్ నిబంధనలను పూర్తిగా అనుసరిస్తూ అధికారులకు సహకరిస్తున్నారని మంత్రి తెలిపారు. 38 మంది దాతలు రక్తదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్ మరియు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లాలో ఈ కరోనా వ్యాప్తి నిరోధానికి కావాల్సిన చర్యలు అందరూ కూడా భాగస్వామ్యం. లాక్డౌన్ విధించేటప్పటికే మనం గుర్తించేటప్పటికీ ఏదైతే వ్యాధి జిల్లాకు వచ్చిందో అది వాళ్ళ వరకే కొద్దిమంది వరకే పర్మిషన్ చేయగలిగినాం. ప్రజలందరి సహకారంతో అది ఎక్కువ వ్యాప్తి చెందకుండా అరికట్టగలిగినాం. సూర్యాపేటలో దురదృష్టవశాత్తు లాక్డౌన్లో సర్టిఫికెట్ ఉన్న మెడికల్ షాప్ కావచ్చు, అదేవిధంగా కూరగాయల షాప్ని మార్కెటింగ్ చేయడం ద్వారా కొంతమందికి వచ్చింది. అక్కడ కూడా పూర్తిగా కంట్రోల్లోకి వచ్చింది. నల్గొండలో గత 16 రోజులుగా కేసు కూడా నమోదు కాలేదు. సూర్యాపేటలో కూడా 12 రోజులుగా ఒక కేసు కూడా కొత్తగా నమోదు కాలేదు. మొత్తం జల్లెడ బట్టి ఈ వ్యాధి సోకిన వాళ్ళ పరిచయస్తులు కానీ వాళ్ళ ఇంట్లో చుట్టూ కిలోమీటర్ వరకు కానీ ప్రతి ఇంట్లో కూడా చెక్ చేసి ఈ వైద్య పరీక్షలు నిర్వహించి అందరినీ కూడా గుర్తించడం ఒక్కరు లేకుండా మనం ఆసుపత్రికి తరలించగలిగినాం. మరి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 1300-1400 పరీక్షలు చేసినాం. అక్కడ కూడా మనం పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయగలిగినాం. మరి లాక్డౌన్ నిబంధనల నేపథ్యంలో ఆకస్మికంగా ప్రజలు ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి రోజువారీ కూలికి వెళ్ళి రోజువారీ పని చేసుకొని బతికే వాళ్ళు ఎవరికో వాళ్ళకి ఇబ్బంది కాకుండా మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి మనిషికి 12 కిలోల ఉచిత బియ్యం 1500 రూపాయలు అందించడం, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్కరు కూడా ఉపవాసంతో ఉండకూడదు, ఒక్క పూట కూడా ఆకలితో ఉండకూడదని చెప్పి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేసుకునే వాళ్ళకి కూడా మనిషికి 12 కిలోల బియ్యం 500 రూపాయలు అందించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు గతంలో మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దేవరకొండలో ఈరోజు కూడా ఇంకొక 2000 మందిని గుర్తించి ఈరోజు దాంట్లో 600 మందికి ఈ 12 కిలోల బియ్యము దాంతోపాటు నూనె కూడా అందించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇవాళ మనం సాధించిన అభివృద్ధి ఈ లాక్డౌన్ నేపథ్యంలో మనం దాని ఫలితాలు కనిపించినాయి. హైదరాబాద్ సిగ్మా హాస్పిటల్ నిర్మల్లోని తిరుమల హాస్పిటల్ యజమాని డాక్టర్ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్మల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాత్రికేయులకు నిత్యావసర సరుకులను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ రెడ్డి ప్రభుత్వానికి కరోనా నివారణకు 3 లక్షల రూపాయలను చెక్కును మంత్రికి అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, జిల్లా లైబ్రరీ చైర్మన్ ఎర్రబోతు రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. మరి వృత్తాభక్తి వారి సాయం ఇచ్చేది అందుకుని ఆ డాక్టర్ గారికి హృదయపూర్వకంగా మనందరూ కూడా చప్పట్లు కొట్టి వారికి కృతజ్ఞతలు. మీరందరూ కూడా హృదయపూర్వకంగా కనుగొన్న ప్రతి మిత్రుడికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. జై హింద్, జై తెలంగాణ. ఇంకొకటి ఏంటంటే మాస్క్ ఎప్పటికి ఉండాలా, డిస్టెన్స్ ఎప్పటికి పాటించాలి. ఇది ఎప్పటి వరకు ఉంటుందో వ్యాక్సిన్ వచ్చే వరకు, వ్యాక్సిన్ వచ్చి హాస్పిటల్లో
మెడికల్ షాపులో దొరికిందంటే మన జేబులో కూడా పెట్టుకుంటే ఇక మనకు ఒక గ్యారెంటీ వచ్చినట్టుంది. కానీ వ్యాక్సిన్ రావాలంటే సంవత్సరం పడుతుంది అంటున్నారు. మా డాక్టర్ గారేమో పూనాలో 2 నెలలు వస్తుందని చెప్పి డాక్టర్ గారు చెప్తున్నారు. మే అంటే సెప్టెంబర్ ఇంకా 4 నెలలు. సంతోషం, 4 నెలలు 5 నెలలు వస్తే వీఆర్ హ్యాపీ. అప్పుడు మనము ఓపెన్గా గతంలో ఏ విధంగా అయితే మనము ఫ్రీగా మూవ్ కావాలేమో ఆ విధంగా ఉంటుంది. అప్పటివరకైతే ఈ పెళ్లిలకు 50 మంది, చనిపోయిన కార్యక్రమంలో కేవలం 20 మందికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మనందరం కూడా ఖచ్చితంగా దీని నియంత్రణను పాటించి దీన్ని ముందుకు పోయే విధంగా ప్రయత్నం చేయాలని మీ ద్వారా ప్రజలకు అందరూ కూడా తెలపాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. జై. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పెద్దవంగర మండల కేంద్రాలలో ఎర్రబెల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నిరుపేదలకు నిత్యావసర సరుకులు మరియు మాస్కులు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కరోనా నిర్మూలన కోసం అవసరమైతే మరికొంతకాలం లాక్డౌన్ పాటించాలని, ప్రజాప్రతినిధులు గ్రామాల్లో నిరుపేదలను ఆదుకోవాలని ఆయన కోరారు. ప్రజలు ప్రభుత్వానికి అధికారులకు సహకరించి స్వీయ నియంత్రణ పాటించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. చాలా మంది సూచనలు చెప్పారు. మరి అమెరికాలో కానీ కొన్ని రాష్ట్రాలలో కానీ సడలింపు ఉన్నాయి. ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు నడిపేటట్టు సడలింపు ఉన్నాయి. సడలింపు చేద్దాం అని కొంతమంది సూచనలు చెప్పారు. అమెరికా సొంతదే పెద్ద దేశం సడలింపు చేసేది, మనం చేయింది అనేది కూడా సూచనలు చెప్పారు. ఆయన ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, నేను ఎక్కడైనా అడుకొచ్చి పెడతా వాళ్ళని, కానీ నా జనాన్ని ఒక్కటి కూడా చనిపోకుండా కాపాడుకుంటా, ఉపాసాలు ఉన్నా పర్వాలేదు జనం చచ్చిపోవద్దనే ఆలోచనతో కేసీఆర్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్న సంగతి కూడా మీకు తెలియదు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఉన్న పెన్షన్ ఇవ్వాలి, 1500 రూపాయలు ఇవ్వాలి, 12 కిలోలు బియ్యం ఇవ్వాలి. సంగారెడ్డి పట్టణ పరిధిలో ఎంఎన్ఆర్ చౌరస్తా వద్ద అక్రమంగా కళ్లు తరలిస్తున్న వారిని ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు పట్టుకున్నారు. గుట్టు చప్పుడు కాకుండా కొంతమంది కళ్లును అక్రమంగా తరలిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని 2 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. దుబ్బాక నియోజకవర్గం కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలని దుబ్బాక తహసీల్దార్కి బీజేపీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు తోట కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన పంటలు కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుందామని తీసుకుని వస్తే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రతిరోజు చెప్తున్నప్పటికీ ఐకేపీ పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల్లో తాలు కటింగ్ పేరుతో రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రవి, దుబ్బాక మున్సిపల్ అధ్యక్షులు రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గత వారం 10 రోజుల నుంచి మేము దాదాపుగా ఒక 30 నుంచి 40 కొనుగోలు కేంద్రాలను ప్రత్యక్షంగా మేము వెళ్ళి పరిశీలించి అక్కడ చూడడం జరిగింది. రైతులు సుమారుగా 10 నుంచి 15 రోజులు ధాన్యాన్ని తీసుకొచ్చిన తర్వాత అక్కడ పడిగాపులు కాసినా కూడా ధాన్యాన్ని కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ కూడా కనీస వసతులైనటువంటి మంచినీరు, లేకపోతే మాస్కులు, లేకపోతే కనీసం వచ్చినటువంటి రైతులు ధాన్యాన్ని ఆరబోసుకోవడానికి కవర్లు కానీ, సరిపడా గన్నీ బ్యాగ్స్ కానీ ఏ ఒక్కటి కూడా రైతుల యొక్క కనీస వసతులు ఏర్పాటు చేసినటువంటి పాపాన ఈ ప్రభుత్వం పోలేదు. అధికార పార్టీ నాయకులకు ఎంతసేపు పేపర్ల ఫోటోలు వస్తున్నాయా, ఫేస్బుక్ల ఫోటోలు వస్తున్నాయా, సోషల్ మీడియాలో మేము కనిపిస్తున్నామా లేదా అనే దాని మీద దృష్టి ఉంది తప్ప రైతులు ఆరుగాలం కష్టం చేసి తీసుకొచ్చినటువంటి పంటను మనం కొనుగోలు చేయకపోతే రైతు అన్నమో రామచంద్ర అని చెప్పేసి అలమటిస్తుండనేటువంటి దృష్టి ఈ అధికార పార్టీ నాయకులకు లేదు. ఇదొక విధంగా ఉంటే ఇంకోవైపు తాల్ పేరుతోటి వడ్లు బాగాలేవనేటువంటి విషయం పేరుతోటి రైస్ మిల్లర్ అందరూ కూడా జిల్లా వ్యాప్తంగా ఒక సిండికేట్ గా ఏర్పడి అధికారులకు మామూలు ఇస్తూ, అధికార పార్టీ నాయకులకు కమిషన్లు ఇస్తూ వాళ్ళు ఒక బస్తాకు 2 కిలోల నుంచి 3 కిలోలు 4 కిలోలు కట్ చేసి సుమారు ఒక క్వింటాలకు 5 కిలోల నుంచి 10 కిలోల ధాన్యాన్ని కోత పెడుతూ కట్టింగ్ చేస్తూ రైతులను ఇప్పటికే దుబ్బాక నియోజకవర్గ స్థాయిలో ధాన్యాన్ని సుమారు 3 నుంచి 4 కోట్ల ధాన్యాన్ని ఇప్పటికే రైస్ మిల్లర్లు దోపిడీ చేస్తే
మేము ఎప్పటికప్పుడు ప్రతిరోజు అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్తుంటే కూడా ఏ ఒక్క అధికారి కూడా దీని మీద స్పందించినటువంటి పాపాన పోలేదు. కాబట్టే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు తహసీల్దార్ గారికి ఈ సమస్యలన్నింటినీ మేము క్రోడీకరించి ఒక వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఇప్పటికైనా సరే ప్రజల యొక్క రైతుల యొక్క అవసరాలను గమనించి ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసిన రైతులకు కూడా వెంటనే డబ్బులు చెల్లించి వాళ్ళకి సరిపడా కవర్లు ఇచ్చి ఈ ధాన్యంలో కోత ఏదైతే పెడుతున్నారో కట్టింగ్ ఏదైతే చేస్తున్నారో దీన్ని పూర్తిగా అరికట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణంలో మెదక్ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి జన్మదినం పురస్కరించుకుని రామచంద్రపురం మాజీ వార్డు మెంబర్ ఐలేష్ ఆధ్వర్యంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో సేవ చేస్తున్నటువంటి వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులను అభినందిస్తూ పీపీఈ కిట్స్, N95 మాస్కులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గార్బేజ్ కలెక్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా చేతులకు గ్లౌజులు, మాస్కులు, కిట్లు ఇచ్చి అందరికీ కూడా పరిశుభ్రంగా ఉండాలి, వాళ్ళకి కూడా మరి ఇచ్చి సేవనే కాదు వాళ్ళు కూడా సేఫ్టీ ఉండాలనే అభిప్రాయంతో తీసుకున్న ఈ కార్యక్రమం చాలా గొప్పది. ఇట్లాంటి కార్యక్రమాలు తన సొంత సలహాతోని వాళ్ళు చేసిన దానికి నిజంగా నేను ఐదేసుకోవాలని ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఇట్లాంటి కార్యక్రమాలు ప్రజల్లోకి పోయి చేయాలి. ఎవరమైనా సరే 10 మందికి చేసినాడు గుర్తింపు వస్తుంది కనుక చేస్తున్న కార్యక్రమాలు మర్చిపోతే అభినందిస్తూ మీరందరూ కూడా కరోనా సందర్భంగా మీ ఇళ్లలో ఉండి చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంత వరకు ప్రభుత్వం మీకు ఏర్పాటు చేస్తున్న అన్ని విషయాలు ఇక్కడున్న లోకల్ నాయకులు కూడా మీ యొక్క అవసరాలను బట్టి వాళ్ళకున్న ఉపాధితో మీకు సహాయం చేయడం జరుగుతుంది. నేను చాలా రోజుల నుంచి రావడం లేదు, నాకు ఇబ్బందిగా ఉండేది. నాకు చాలా అందరి ఆశీస్సులతో నా ఆరోగ్యం మంచి కుదుటపడింది. నేను తప్పకుండా ఇక్కడ నుంచి మీతో వచ్చి మీతో కలిసి నేను ఒకరిగా మీతో కలుసుకుంటా ఉన్నా. ఈ రోజు నా జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సోదరులకందరికీ ఈ కరోనా మహమ్మారి టైంలో కూడా మీరు ముందుండి సేవలు చేస్తున్నందుకు మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించాలని, మీకు అండదండలుగా ఉండాలని, మీకు ముందుగా ఏంటంటే ఈ కరోనా నుంచి మీరు కూడా రక్షణ పొందాలని చెప్పేసి ఈరోజు ఏదైతే సేఫ్టీ కిట్స్, రబ్బర్ గ్లౌస్ కానీ, గమ్ బూట్స్ కానీ, అదేవిధంగా డెటాల్ లిక్విడ్, శానిటైజర్సు, ఫేస్ మాస్కులు ఇవన్నీ ఈరోజు ఇక్కడ ఆశా వర్కర్లకు, అదేవిధంగా ఇంటి నుంచి చెత్త తీసుకొచ్చే చెత్త కార్మికులకు, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసేటటువంటి స్క్రివేజ్ కార్మికులకు, నిత్యం మరి మనం మంచినీళ్ళు అందిస్తున్నటువంటి కార్మికులకు అందరికీ కూడా ఈరోజు ఈ యొక్క ఇవ్వడం జరిగింది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో కరోనా వ్యాధి వ్యాప్తిపై అవగాహన పెంచేందుకు స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో వినూత్నంగా కరోనా ఆటోను తయారు చేయించారు పోలీసులు. పట్టణ ప్రజలకు మరియు మండల గ్రామ ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన కరోనా ఆకారం గల ఆటోను ప్రతి కాలనీలో మరియు గ్రామాలలో వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని సంగారెడ్డి డీఎస్పీ శ్రీధర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ప్లాస్టిక్ ఇక్కడ ఐరన్ రాడ్స్ మీద మనకి ఐరన్ కాదు, ఐరన్ కాదు సార్, ఇది కూడా బాల్స్, ఇది ఐరన్ సార్, లోపల ఉన్నాయి ఐరన్, అది పైన ప్లాస్టిక్ పైప్స్ ఎనకుంటని లైఫ్ ఎండో ఏ ఓరి 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 నా ఫ్రెండ్ చెప్పినట్టు దూరంగా ఉండవా. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో తెలంగాణ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేటీఆర్ పిలుపు మేరకు రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నక్కా శంకర్, వైస్ ఎంపీపీ ఆవల సత్యం, జెడ్పీటీసీ జలేందర్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ శ్రీ మంత్రి గారైన కొప్పులీశ్వర్ గారి ఆదేశాల మేరకు మన జెడ్పీటీసీ గారు జలేందర్ గారు మరియు ఎంపీపీ శంకరయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు పిఎస్సి గొల్లపల్లిలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ శిబిరానికి దాదాపుగా 70 మంది పేర్లు ఇవ్వడం జరిగింది. కానీ స్టోరేజ్ ప్రాబ్లం వలన 20-25 మంది దాకా ఈరోజు రక్తాన్ని సేకరించడం జరిగింది. మీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మన జెడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు జనాల్ని మోటివేషన్ చేసి తీసుకురావడం జరిగింది. ఇలాంటి రక్తదాన శిబిరాలు ఈ కరోనా సమయంలో చాలామంది పేషెంట్స్ అందరూ తలసీమియాతో కానివ్వండి, కొన్ని కేసులకు రక్తం అనేది అందక చాలామంది ఇబ్బంది పడుతున్న సమయంలో ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని
చాలా విజయవంతంగా అందరి సహకారంతో పూర్తి చేసినందుకు ముఖ్యంగా మన జెడ్పీటీసీ గారికి ఎంపీపీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. నిర్మల్ జిల్లా మామడ మండలం మారుమూల గ్రామాలైన రాంపూర్, పోచమ్మగూడెం గ్రామస్తులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శశిధర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ లాక్డౌన్ సందర్భంగా మారుమూల ప్రాంతాల వారు నిత్యావసర సరుకులు లభించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని మామడ పోలీసుల దృష్టికి రాగానే నిత్యావసర సరుకులు సమకూర్చడం అభినందనీయమని అన్నారు. అందరికీ నమస్కారం. రామరావు అంతా గోడ్సేగా, గోడ్స్ చాలా మంచోళ్ళు. వాళ్ళు ఒక విధానం అంతా కూడా చాలా మంచిగా ఉంటుంది. చాలా ఆరోగ్యం. మీరు బాగా అభివృద్ధి చెందారా ఈ పటేల్ బాగుంది. ఓకే. సో మీకు అందరికీ రామరాము. మీకు ఏమైనా సమస్యలు ఉంటే మీ పటేల్ వచ్చేసి మాకు చెప్పొచ్చు. మేము మీ సమస్యలు ఏదైనా కూడా పరిష్కారం చేస్తాము. మీ ఊర్లకి వేరే వాళ్ళు ఎవరిని రానియద్దు. మీ మైండ్లో నేను జిల్లా ఎస్పీ శశిధర్ రాజు. నేను ఈసారి డిఎస్పీ గారు, ఈసారి ఎస్ఐ గారు, సిఐ గారు అదే వీర ఎస్ఐ గారు, మీ రాంపూర్ గ్రామము చాలా లోపలికి నిత్యావసర సరుకులు మీరు బయటికి రావాలన్నా కొనాలన్నా కూడా ఇబ్బంది. ఈ కరోనా బంద్ జరుగుతున్న కాలంలో ఇప్పుడు ఈ కరోనా అనేది ఒక వ్యాధి, ఒక రోగం. అది ఎవరి నుంచి ఎవరికి వస్తుందో తెలియదు. కాబట్టి ఈ మూతులకు బట్ట కట్టుకొని ఉండడం కంపల్సరీ, తప్పకుండా పెట్టుకోవాలి. తర్వాత ఇట్లా దూరం ఉండాలి. ఈ రెండు ఉంటే మన దగ్గరికి రాదు. ఎప్పుడు కూడా మనం ఇంటి చుట్టుపక్కల నీట్గా పెట్టుకోవాలి. పరిశుభ్రాలు మంచిగా, ఒళ్ళు కూడా స్నానం చేయాలి, ఇల్లు కూడా శుభ్రంగా ఉండాలి. ఈ రెండు ఉంటే మన దగ్గరికి ఏమి రోగాలు రావు. పిల్లలు కూడా మంచిగా రోగం లేకుండా ఉంటారు, వ్యాధులు లేకుండా. తర్వాత పిల్లలందరినీ కూడా మంచిగా చదివిస్తారా? అందరు చదివియాలి. ఇప్పటికే ఎండ బాగా కొడతా ఉన్నది. మీ అందరు చాలాసేపటి నుంచి కూర్చోన్నారు. ఒక్కొక్కరు వచ్చి ఇప్పుడు పోలీసుల ఆధ్వర్యంలో మామడ ఎస్ఐ గారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో కేఎంఆర్ ఫౌండేషన్ మరియు సాయిరామ్ నగర్ కాలనీ వాసులు సంయుక్తంగా పేద ప్రజలకు, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సాయిరామ్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ కరోనా పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని కాలనీ వాసులు సహాయం చేయాలని కోరగానే వెంటనే స్పందించి కొత్త మనోహర్ రెడ్డి చేతుల మీదుగా పేద ప్రజలకు, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు, బట్టలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. సాయిరామ్ నగర్ అంటేనే ఇవాళ ఈ యొక్క చుట్టుముట్టు ఉన్నటువంటి ఒక 400-500 కాలనీలకు ఒక పేరు గాంచినటువంటి కాలనీ. మరి ఈ కాలనీలో నేను ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మరి మా యొక్క కాలనీలో పారిశుద్ధ్య కార్మికులు, అదేవిధంగా అపార్ట్మెంట్ వాచ్మెన్లు, ఎందుకంటే వాళ్ళు ఊళ్ళలో పోలేక ఇక్కడ ఉండలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మాకు తోచిన సహాయంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయమని చెప్పి మా కాలనీ అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా చంద్రబాబు రెడ్డి గారు, మా టీఆర్ఎస్ నాయకులు భాస్కర్ రెడ్డి గారు, ఎడమ మోహన్ రెడ్డి గారు, వీరందరి కోరిక మేరకు మరి వీళ్ళందరికీ మేము ఒక గోధుమ పిండి, అదేవిధంగా సోనా మసూరి బియ్యము, అదేవిధంగా కోడిగుడ్లు, మరి ఇతర కూరగాయలన్నీ కూడా కలిపి ఒక 5-6 కేజీలు తయారు చేసి వీళ్ళందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది. మరి నిన్నటి వరకు కూడా మా మహేశ్వరం నియోజకవర్గంలో కూడా సుమారు ఒక 50,000 మందికి ఈ యొక్క నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. మరి ఈ లాక్డౌన్ ఎప్పటి వరకు ఉంటుందో తెలియదు. ఈ యొక్క కరోనా మహమ్మారి మరి ఎప్పటి వరకు మనల్ని ఇబ్బంది పెడుతుందో తెలియదు. కాబట్టి ఎప్పటి వరకు ఈ యొక్క లాక్డౌన్ మన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళు ప్రకటించి వాళ్ళ కోరిక వాళ్ళు ఏది చెప్తే అందరం మనం పాటించి వాళ్ళు అప్పటి వరకు కూడా ఈ లాక్డౌన్ ఉన్నంత వరకు కూడా నేను పేదవాళ్లకు సేవ చేయడానికి కేఎంఆర్ ట్రస్ట్, కొత్త మనోహర్ ట్రస్ట్ ఎప్పుడు 20 ముందుంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ అందరం కూడా కరోనా వ్యాధిని కళ్ళు కట్టుగా మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండి ఈ యొక్క కరోనా వ్యాధిని తరిమి కొట్టాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ కూడా చేతుల్లో సబ్బులతో మరి 20 సెకండ్ల పాటు కడుక్కొని మరి మనం సోషల్ మీడియాని పాటించి, సోషల్ డిస్టెన్స్ పాటించి అందరం కూడా ఈ కరోనా వ్యాధిని తరిమి కొట్టాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి. మా కాలనీలో ఇటువంటి కార్యక్రమంలో చాలా రోజులు చేస్తూనే ఉన్నాం. మా పారిశుద్ధ్య కార్మికులకు డైలీ టిఫిన్లు కానీ అటువంటి కార్యక్రమం డైలీ నడుస్తున్నాయి. లాక్డౌన్ ఇప్పుడు స్టార్ట్ అయింది, అప్పటి నుంచి మొదలు పెట్టేసాము. అన్నగారు కొత్త మనోహర్ రెడ్డి గారిని అంటే ఈయన ఎప్పుడు కూడా మా కాలనీకి ఎప్పుడు ఏదో ఒక ప్రోగ్రామ్ ఇస్తూనే ఉంటాడు. అంటే వినాయక చవితి అప్పుడు కానీ, వనభోజనం అప్పుడు కానీ ప్రతిసారి ఇస్తూనే ఉంటాడు. దాంట్లో భాగంగా ఈసారి అడగగానే ఆయన ఎందుకంటే మేము రోజు చూస్తూనే ఉంటాం, మీ ఫోటోలు మీ ప్రెస్ ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాము ఎక్కడెక్కడ ఏమేమి ఇస్తున్నారనే ఉద్దేశంతో వాళ్ళని అడగగానే ఎంతమంది కావాలంటే అంతమంది మన కాలనీలో ఉన్న పారిశుద్ధ్యంలో కాకుండా వాచ్మెన్లకు కానీ ఇతరత పనిచేసే వాళ్ళందరూ కూడా ఇద్దామని అడగగానే వెంబడే నేను రిలీజ్ చేస్తానని చెప్పేసాడు. దాని ప్రకారంగా ఈరోజు కార్యక్రమం జరగడం జరిగింది.
ఇంకా కూడా మీ లాక్డౌన్ పీరియడ్ అన్నట్టుగా ఇంకా కొంతమంది ఉన్నారు దాతృత్వం వహించిన వాళ్ళు, ఇంకా కొంతమందితో చేసేసి లాక్డౌన్ పీరియడ్ వరకు ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ పోతూనే ఉంటాము. అన్నగానే కూడా ఇంకా దయచేసి ఇంకెక్కడైనా ఉంటే కూడా ఇంకా అంటే లాక్డౌన్ పీరియడ్ ఇంకా చాలా ఉంది, ఇంకా అవుతుందో తెలియదు, ఇంకా మనకు 17 వరకు కూడా కాకుండా ఇంకా ముందు కూడా పోతుందని తెలుస్తుంది. కాబట్టి ఇంకా కూడా కొంత దాతృత్వం వహించే వాళ్ళు ఇంకా కొంతమంది ఉంటే కూడా బయటకు రావచ్చు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం 3వ వార్డు కార్ఖానా చర్చి పరిధిలో పలు బస్తీలలో లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు 28 రోజులుగా రాజ్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ చేస్తున్నారు. 28వ రోజు బియ్యం పంపిణీ చేసిన దాత వాసవి సౌభాగ్య ఇంటర్నేషనల్ సెక్రటరీ మంచికంటి రాధిక మాట్లాడుతూ నిరుపేదలను ఆదుకునే బాధ్యత మనందరిది అని అన్నారు. నేను రాధిక మంచికంటి, వాసవి సౌభాగ్యం ఇంటర్నేషనల్ సెక్రటరీని. గత 28 రోజులుగా రాజు సింగ్ గారు కార్ఖానా నుంచి తన వంతు సహాయం పేదల గురించి చేస్తున్నారు. అది మా తమ్ముడు ద్వారా తెలిసి, బానూరి శ్రీకాంత్ అతని ద్వారా తెలిసి నా వంతు సహాయంగా నేను కూడా ఇవాళ బియ్యం పంపిణీ చేశాను. నా లెక్క ఇంకా ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి పేదలకు సహాయం చేయవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు లాక్డౌన్ నేపథ్యంలో మన కార్ఖానా బస్తీల 28 డేస్ నుంచి మేము ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఇంటింటికి బియ్యం పంచడం జరుగుతుంది. ఈరోజు మేడం రాధిక మంచికంటి గారు కూడా తనంత సహాయం మాకు ఇలా జరపడం జరిగింది. ఇవాళ మేడం ద్వారా ఇంటింటికి ఒక 40-50 మెంబర్స్కి బియ్యం పంచడం జరిగింది. ఇక మేడం వాళ్ళు అట్లా ఇంకా కూడా దాతలు కూడా ముందుకొచ్చి మాకు సహకారం చేస్తే అందరు బస్తీలో ఇంకా గరీబులు చాలామంది ఉన్నారు. అది ఇంటింటికి పోతా ఉంటుంటే మాకు కూడా బాధ అనిపిస్తుంది. అలా ప్రాబ్లమ్స్ చూస్తుంటే కూడా బాధ అనిపిస్తుంది. ఇంకా కొంతమంది కూడా ఉన్నారు, వాళ్ళకి అందరు కూడా మేము సహకారం అందించగలుగుతాం. అందరు దాతలు కూడా ముంగట వచ్చి మాకు సహకారం చేస్తే బానూరి శ్రీకాంత్ గారు కూడా బాగా కృషి చేస్తారు. వాళ్ళ సహకారం కూడా మాకు చాలా ఉంది. వేరే దాతలు కూడా వస్తే ఇంకా ఫుల్ ఫ్లెజ్గా అందరికీ మేము పంచడం జరుగుతుంది. కుమరం భీం జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో కరోనా వ్యాధి సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై బీజేపీ సిర్పూర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్, మాజీ జెడ్పీ చైర్మన్ శ్రీడం గణపతి, మండల అధ్యక్షుడు రామ్టెంకి సురేష్ ఆధ్వర్యంలో ఆయా మండలాల తహసీల్దార్ ఎంపీడీఓలకు వినతి పత్రం అందజేశారు. రైతులు పండించిన ధాన్యాలు దళారుల చేతికి పోకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎరువులు మరియు విత్తనాలు సబ్సిడీపై రైతులకు సకాలంలో అందేలా ఏర్పాట్లు చేయాలని, నకిలీ విత్తనాలు, నకిలీ మందుల విక్రయాలను అరికట్టాలని వారు కోరారు. మేము ఈరోజు పెంచకరపేట మండల కార్యాలయంలో తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీని ముఖ్య అంశాలు ఏంటి అంటే, ఏదైతే పండించిన రైతుకు కళ్ళాల దగ్గరనే ప్రతి గింజ కొంటా అన్నటువంటి ఈ ప్రభుత్వము వ్యవసాయ మార్కెట్ తీసుకొచ్చిన 5 రోజులు ఎండబెట్టి తూర్పాలు పట్టించి తరుగు చెప్పి పేరుతోని వారిని హింసకు గురి చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు. అదేవిధంగా పత్తి కొనుగోలు జరగడం లేదు. కందులు, అదేవిధంగా మొక్కజొన్న, శనగలు ఈ మార్కెట్ ద్వారా కొనుగోలు చేయాల్సిన అవసరం ఉన్నది. కానీ ఇప్పటి వరకు కూడా మార్కెట్కు ఏ విధమైనటువంటి ఆదేశాలు లేవు. గవర్నమెంట్ నుంచి వాళ్ళు
రైతులు ఇన్ని నెలలు కష్టపడి పండించిన పంటను ఎక్కడ అమ్ముకోవాలి, ఎట్లా, ఏ విధంగా అనేది ఒక ఆందోళనలో ఉన్నారు. దీన్ని ప్రభుత్వం గుర్తించి వెంటనే ఆదేశాలు జారీ చేయాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఏదైతే కరోనా సందర్భంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వము అన్ని విధాలా మనకు సూచనలు ఇస్తున్నది రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా ఫైనాన్షియల్ కూడా వారు సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి 500 రూపాయలు పడినాయి రైతులకు, ప్రజలకు, అదేవిధంగా మొదటి విడత 2000 రూపాయలు కూడా రైతు బంధు కింద పడడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో 1500 వేస్తాన్న 1500 రూపాయలు చాలా మందికి రాలేదని తెలిసింది. ఇది ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించి ఈ డబ్బులు 1500 రూపాయలు వచ్చినట్టు చూడాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఇక రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పంటకు 5000 చొప్పున 2 పంటలకు 10,000 ఇస్తానన్న ప్రభుత్వము ఇంత కష్టకాలంలో రైతును ఆదుకునే ఊసే లేదు. మీరు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే ఇప్పుడు ఆ 5,000 రూపాయలు కూడా వేసినట్టయితే వారికి చాలా యూజ్ అవుతుంది రైతులకు. కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరోనా నివారణకు ప్రజలు ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తున్నారు. నల్గొండ జిల్లాలో కరోనా వైరస్ రోజు రోజుకు తగ్గుముఖం పడుతుందన్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి. నిరుపేదల ఆకలి తీర్చేందుకు దాతలు ముందుకు రావాలి. తొర్రూరులో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కరోనా వ్యాధిపై ప్రజలకు అవగాహన పెంచేందుకు కృషి చేస్తున్న పోలీసులు. సదాశివపేటలో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టిన డీఎస్పీ శ్రీధర్ రెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.